మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంటాయి ఆర్ఎస్ఎస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం. 98, 99 అప్పట్లోనే కాకినాడ ఇండిపెండెంట్ గానే గెలిచారు, అంటే అలయన్స్ లేకుండానే గెలిచారు. చాలా బలంగా అనిపించింది సార్. అంటే బీజేపీ వల్లే ఈ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని రెండు పార్టీలు కూడా. వాస్తవంగా అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, కానీ స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద జయలలిత గారిని తీసుకుని లోపలేసి, అలాగే కవిత గారిని తీసుకుని లోపలేసి, లేదా ఇంకొక వ్యక్తుల్ని అంటే అరవింద్ క్రేజీ ఒక సీఎం లాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి వేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ చేసినటువంటి క్రైమ్స్ ఉన్నాయి. సో ఎందుకని ఒక పాయింట్ లో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది బీజేపీకి. అది వాస్తవం కాదండి. అంటే పార్టీలు పొలిటికల్ రీజన్స్ వల్ల అలాగే చెప్పడం, కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదండి. అంటే మళ్ళీ అరెస్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని చూసి కొంత భయపడేవాళ్ళు. మిమ్మల్ని ఏదన్నా టార్గెట్ చేస్తే అది ఆయనకి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశంతో అటు బీజేపీని, అంటే ఆ విధంగా కాదండి, మా కాడర్ని కూడా ఇబ్బంది పెట్టారండి. మేము ఎఫెక్ట్ అయ్యామండి. నా మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. ఉన్నాయి. మీరు ఎందుకని సార్ బీజేపీకి రావడానికి కారణం ఏంటి? అసలు బీజేపీనే చూస్ చేసుకోవడానికి కారణం? నేను బీజేపీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఐడియాలజీ, భావజాలం. నాది హిందుత్వ ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని నేను. రాజకీయ పదవులు అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇటువంటి పోస్ట్ లేకపోయినా కూడా మీరు కేంద్రం నుంచి నిధులు తెప్పించి మరి పర్సనల్గా మీ ఉన్నటువంటి పరిచయాలతో చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ డెవలప్ చేశారంట కదా. ఏదో లోపించింది, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు అని ఆలోచించి ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ మీద పనిచేయడం. మీకు రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు, కొత్త వాళ్ళని వేరే పార్టీల నుంచి తీసుకోవటం వల్ల మీకు ఆ ప్రాధాన్యత రాలేదనుకుంటున్నారా, లేదంటే పార్టీ మీకు సరిగ్గా ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వలేదంటారు? మొన్న ఎలక్షన్ లో ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఎందుకని సార్ పవన్ కళ్యాణ్ గారికి మీకు అంత సయోధ్య ఎలా? మేజర్ రోల్ వాస్ ప్లేడ్ బై పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒకటి బయటకు తీసుకొచ్చారో దీని మీద బీజేపీ స్టాండ్ తీసుకుంటుందంటారు, ఆయన సపోర్ట్ ఇస్తుంటారు? 3 పార్టీల పెద్దలు అనుకూలంగా ఉంటారు, కొంత కన్సర్న్ కూడా ఉంది. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు, మీరు రెడీగా ఉన్నారు ఈసారి మళ్ళీ పోటీ చేయడానికి? మేము ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారికి వెళ్ళి నాకు ఈ వర్క్ కావాలి, మా వాడికి ఇది జరగాలి అంటే జరుగుతుందా? అంటే చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయంటే. హాయ్ హలో, వెల్కమ్ టు టీవీ24. ఈరోజు మన ముందుకి బీజేపీ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ్ చిలుకూరి గారు ఉన్నారు. బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈసారి ఎన్డీఏ కూటమి నుంచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అయితే రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా ఈ జర్నీ ఎలా అనిపించింది? ఆయన గతంలో 2019లో కూడా బీజేపీ తరఫు నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన విశేషాలు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. ఏంటి సార్, ఎలా ఉంది సార్ జర్నీ? చాలా లాంగ్ జర్నీ మీది బీజేపీలో. అంత లాంగ్ కాదండి. యాక్చువల్లీ 2018లో నేను పార్టీలోకి వచ్చా. అంతకుముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేశాను, సేవా విభాగంలో పనిచేసా, ధర్మ జాగరణ సంబంధించి విభాగంలో పనిచేసా. దగ్గర 20 years నా స్టూడెంట్ డేస్ నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్నా. అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇంక రెండు బీజేపీని దాన్ని విడదీయలేము అసలు యాక్చువల్ గా. అంటే ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్ లో ఉండదండి, బట్ ఐడియాలజికల్ సపోర్ట్ బ్యాకింగ్ అది ఉంటుంది. సో బీజేపీలోకి ఎక్కువ మంది కొంత ఆ భావజాలం ఉన్న వాళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు కూడా వస్తారు వేరే పార్టీస్ నుంచి కూడా. సో ఆ విధంగా చూస్తే నాది ఒక 6-year జర్నీ. ఆర్ఎస్ఎస్ అయితే ఆల్మోస్ట్ 20 years అంటే స్టూడెంట్ డేస్ నుంచి నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి బీజేపీలో ఉన్న మార్పు కనిపించింది సార్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం. ఇప్పటికి అప్పటికి ఏంటి సార్, ఎలా చేంజెస్ ఉన్నాయి? యాక్చువల్లీ 98, 99 ఆ టైంలో అయితే బీజేపీ దగ్గర 18% ఓట్ షేర్తో అప్పట్లోనే కాకినాడ ఇండిపెండెంట్ గానే గెలిచారు, అంటే అలయన్స్ లేకుండానే గెలిచారు. సో బలంగా ఉండేది, కానీ తర్వాత రోజుల్లో కొంచెం స్లిప్ అయిపోయింది.
సో, ఈ రీజనల్ పార్టీస్ ఎదుర్కొనే క్రమంలో అంటే నేషనలిస్ట్ భావజాలంతో ఉన్న పార్టీలు ఒక విధంగా నడుస్తాయి. రీజనల్ పార్టీస్ ఒక విధంగా నడుస్తాయి. సో, ఆ విధంగా కొంత స్లిప్ అయింది. ఓట్ బ్యాంక్ అది స్లిప్ అయింది. తర్వాత వేరే స్టేట్స్‌లో పికప్ అయింది. సో, ఫోకస్ కొంత వేరే స్టేట్స్ మీద పెరిగి ఉండొచ్చు. సో, కొంత నాయకత్వం కూడా నాయకత్వం ఉంది. కానీ ఆ స్థాయిలో లేదేమో అని అనిపిస్తుంది. అంటే చాలా మంది 2014లో ఎన్డీఏ కూటమి అప్పుడు కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసాయి. మీకు మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. మినిస్టర్స్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు కూడా అయ్యారు. కానీ ఆ తర్వాత మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల్సింది 2019కి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. దీనికి కారణం ఎవరంటారు? మీరన్నది వాస్తవం అండి. 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ జనసేన అయితే డైరెక్ట్‌గా కాంటెస్ట్ చేయలేదు గానీ దే గేవ్ సపోర్ట్. సో, ఆ విధంగా గవర్నమెంట్ ఫార్మ్ చేసాము. మీరన్నట్టు మినిస్టర్‌లయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు, ఎంపీలయ్యారు. సో, స్మూత్‌గానే ఒక 3 ఇయర్స్ వరకు స్మూత్‌గానే నడిచింది. కానీ తర్వాత డిఫరెన్సెస్ ముఖ్యంగా ఈ స్పెషల్ స్టేటస్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఏమైందంటే వైసీపీ ప్రెషర్ పెట్టడం ఆ ట్రాప్‌లో పడిపోయారు టీడీపీ వాళ్ళు. సో, పడిపోయి మాతో అలయన్స్ తెగతెంపులు చేసుకోవడం, మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం. సో, ఓటర్లు కూడా అప్పుడేంటంటే వైసీపీ వైపు మొగ్గు చూపడం. ఏమైందంటే అందులో ఈ 2 పార్టీల మధ్య ఫైట్‌లో మేము స్క్వీజ్ అయిపోయి మాకు ఓట్లు పడలేదు. జనసేనకు కూడా ఓట్లు పడలేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకున్న బలంకి కంపేర్ చేస్తే జనసేన కూడా చాలా తక్కువ ఓట్లొచ్చాయి. అలాగే మా బలాన్ని కంపేర్ చేసుకుంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఆహ్, కీన్ కాంటెస్ట్ ఉన్నప్పుడు 2 స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నప్పుడు పోటీ చేస్తున్నప్పుడు యాహ్, ఎఫెక్ట్ అయితే పడతదండి మిగిలిన పార్టీస్ మీద. సో, ఆ విధంగా ఓట్ షేర్ తగ్గిపోయింది. ప్రజలు కూడా స్పెషల్ స్టేటస్ నమ్మారు. నుంచి ప్రజల్లో బలంగా పడిపోయింది. అంటే బీజేపీ ఇవ్వలేదు. రైట్. చాలా ఎక్కువ చెప్పారు. కానీ ఆ టైంలో చాలా మనకి మట్టి నీళ్లు ఇచ్చేసి దులిపేసుకున్నారు అని చెప్పి చాలా చెడ్డ పేరు ముఖ్యంగా అప్పట్లో చాలా బలంగా అనిపించింది సార్. అంటే బీజేపీ వల్లే ఈ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని 2 పార్టీలు కూడా. అంటే అప్పట్లో మీరు కలిసి లేకపోయినా టీడీపీ అలాగే వైఎస్ఆర్‌సీపీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేసేసింది. అది బలమైంది అనుకోవచ్చా సార్ అప్పుడు? మీరు సరిగ్గా రాకపోవటం, నిలబడడానికి లేకపోవటానికి. వాస్తవంగా అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు గానీ, స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద ఏ అయితే రావాలో అయన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో, మేమైతే టార్గెట్ అయిపోయాం. ఈ 2 పార్టీలకు కూడా ఆ వంకన మేము ఈవెన్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా టార్గెట్ చేశారు. రైట్. అంటే పొలిటికల్‌గా వాళ్ళ అవసరాలు వాళ్ళయి. బట్ ఇన్‌ఫాక్ట్ చాలా స్కీమ్స్ ఏపీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్‌కి సంబంధించి అయితే ఆహ్, వేరే స్టేట్స్‌కి ఆ స్థాయిలో ఇవ్వలేదు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం జరిగింది. ఆల్‌మోస్ట్ ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 15-20% ఆఫ్ ద బడ్జెట్ ఆర్ హౌసెస్ ఆంధ్రాకి అలాట్ చేయడం జరిగింది. ఓకే. మొత్తం ఎంటైర్ ఇండియాలో. యాహ్! అదే విధంగా చాలా ఇన్‌స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం జరిగింది. కమిట్ అయిన దానికన్నా ఎక్కువ ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చాయి. ఐఐటీ వచ్చింది, ఐఐఎంలొచ్చాయి. తర్వాత హాస్పిటల్స్ ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. ఆ విధంగా అలాగే పోలవరం కంప్లీట్‌గా మేమే 100% ఫండింగ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకు సాగింది. సో, బట్ ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ వల్ల పొలిటిసైజ్ అయిపోయి ఎక్కువ పెద్ద స్థాయిలో అది పొలిటిసైజ్ అయ్యి మాకైతే కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఇప్పుడున్న 3 పార్టీల్లోనే 2 పార్టీల వల్ల మీకు డ్యామేజ్ అయిందంటారు. అనుకోవచ్చా? 3 పార్టీల వల్ల డ్యామేజ్ అయిందండి. ఆ ఇష్యూని ఎక్కువ హైలైట్ చేసి ఎక్కువ మాట్లాడడం వల్ల ప్రజలు కూడా నమ్మారు. 2019 ఎలక్షన్‌లో నమ్మారు. అందుకు ఓటు శాతం తగ్గింది. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టు బైపోలార్ ఎలక్షన్ జరిగిందండి. జనసేనకు కూడా తక్కువ ఓట్లొచ్చాయి. సో, ప్రజలేంటంటే ఒక పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. అంటే నా అనుభవం. పాజిటివ్ ఓట్ కన్నా నెగెటివ్ ఓట్ ఎక్కువుంటుంది. సో, ఆ టైంలో టీడీపీ వైపు ఉన్నారు. స్ట్రాంగ్ పార్టీ, కార్డర్ బేస్ పార్టీ.
అలాగే టీడీపీని ఓడించాలంటే వైసీపీకి ఓటేయాలనుకున్నారు గానీ బీజేపీకి గానీ, జనసేనకి గానీ ఓటెయ్యాలని అనుకోలేదు ప్రజలు. అంటే ఆ వే వాళ్ళకి కనిపించింది లేదు సార్. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నవరత్నాల పేరుతో చెప్పినవి. సో ఆయన ఏది అడిగినా సరే ఇదిగో చేసేస్తా, పిఆర్సీ గురించి కావాలా ఇచ్చేస్తా. కానీ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టైంలో సపోర్ట్ చేశారేమో అనిపించింది. ఈ రెండు పార్టీలు మిమ్మల్ని టార్గెట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారా? లేదంటే నిజంగానే సపోర్టు ఇవ్వటం జరిగింది అనుకోవచ్చు? లేదండి. 2019లో వైఎస్ఆర్‌సీపీ బంపర్ మెజారిటీతో గెలిసింది. ఆ తర్వాత పార్టీ వైజ్ చూడకూడదండి. ఒకసారి గవర్నమెంట్ ఫార్మ్ అయిపోయాక ఆ స్టేట్‌కి ఏం చేస్తున్నాం అన్నది చూడాలి. సో, ఏపీ స్టేట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది మా సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ సపోర్ట్ అయితే డెఫినిట్‌గా ఉండాలి. అవసరం కూడా ఇచ్చారు గూడా. దాన్ని పార్టీ సపోర్ట్ చేస్తుందన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము చాలా పోరాటాలు చేసాం. ఫస్ట్ మేము తీసుకున్న ఇష్యూ అప్పుడు మీకు గుర్తుందో లేదో ఈ భవన కార్మికులు చాలా ఎఫెక్ట్ అయ్యారు. అవును సార్. ఇసుక దొరక్క అవును సార్. చాలా రావటమే వాళ్ళకి చాలా గట్టి దెబ్బ పడింది ఎగ్జాక్ట్‌లీ. వైఎస్ఆర్‌సీపీ. దానివల్ల కార్మికులే ఇబ్బంది పడలేదు. ఎకానమీ కూడా దెబ్బతిన్నది. సో, దాని మీద మేము ఫస్ట్ పోరాటం చేసాం. తర్వాత లిక్కర్ మీద చాలా ఇష్యూస్ మీద పోరాటం చేసాం. అదే విధంగా మనకి ఈ సర్పంచులకి పంచాయతీలకి చెందాల్సిన నిధులు దారి మళ్లించడం ఇయన్నీ మేము ఆ ఇష్యూని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. మిగిలిన పార్టీల కన్నా పెద్ద ఎత్తున మేము తీసుకున్నాం. సో, ఆ విధంగా వాళ్ళకేం సపోర్టు ఇవ్వడం జరగలేదు. కానీ గవర్నమెంట్ అవసరం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం గనక ఆ విధంగా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే అప్పట్లో ఇంక్లూడింగ్ టీడీపీ కావచ్చు, కొంతమంది నాయకులు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ఎన్నో సార్లు అనుకున్నారు. ఎందుకంటే ఆయన సిబిఐ కేసుల్లో దాదాపు 30 కేసులు ఉన్నాయి పెండింగ్. చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒక జయలలిత గారినే తీసుకుని లోపలేసి, అలాగే కవిత గారిని తీసుకుని లోపలేసి, లేదా ఇంకొక వ్యక్తుల్ని అంటే అరవింద్ క్రేజీ ఒక సీఎం లాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి వేస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ చేసినటువంటి క్రైమ్స్ ఉన్నాయి. సో ఎందుకని ఆయన మీద ఒక పాయింట్లో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది బీజేపీకి? ఆయన అవసరం ఉందని చెప్పి ఆ సాఫ్ట్ కార్నర్ వచ్చిందా? లేదంటే దేని గురించి అంటారు సార్? అంటే ప్రభుత్వాలు డెఫినెట్ గా ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి ఉండాలి డెఫినెట్ గా. కానీ పర్సనల్ గా ఎందుకని ఆయనతో కనెక్ట్ అయ్యారేమో అనిపించింది బీజేపీ. అది వాస్తవం కాదండి. అంటే పార్టీలు పొలిటికల్ రీజన్స్ వల్ల అలాగే చెప్పడం ప్రజలు కొంతవరకు నమ్మి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదండి. ఇనిషియల్ గా ఐ థింక్ 1.5 ఇయర్స్ ఎంతో జైల్లో ఉన్నాడు ఆయన. 16 నెలలు ఉన్నారు. అంటే సీఎం అయిన తర్వాత కూడా చాలా సార్లు అంటే మళ్ళీ అరెస్ట్ చేయాలా? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గాని, ఇక్కడ కవిత గాని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ టైము ఇంటర్రోగేట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇంటర్రోగేట్ చేస్తారు. తర్వాత బెయిల్ వస్తది. వాళ్ళు ఇప్పుడు బయటే ఉన్నారు గదా! సో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అవ్వలేదని కాదు కదా వాస్తవం. తర్వాత ఈ కోర్టులో వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు గానీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదండి. సో, అది అసలు వాస్తవం కాదు. కొంత మీరన్నట్టు ప్రజల్లో అది తీసుకెళ్ళగలిగారు. మిగిలిన పార్టీలు తీసుకెళ్ళగలిగారు. కానీ ముఖ్యంగా ఇక్కడున్న స్టేట్ క్యాడర్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, లేదంటే క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టుగా అయితే కనిపించల గతంలో ఉన్నటువంటి బీజేపీ 2019 నుంచి 24 వరకు. నిజమేనంటారా? లేదండి. యాక్చువల్లీ నేను ముగ్గురు ప్రెసిడెంట్ల దగ్గర నేను పనిచేశాను. కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత సోమవీర్రాజు గారు, ఇప్పుడు పురంధేశ్వర గారు. ముగ్గురు కూడా టార్గెట్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారి నుంచి టార్గెట్ చేయడం మొదలుపెట్టాము. ఎందుకంటే తప్పులు చేశారు గనుక వాళ్ళు. సో, వాళ్ళ పాలిసీల మీద ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారని కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు టార్గెట్ చేసాం. సోమవీర్రాజు గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేసాం. పురంధరేశ్వర గారు కూడా చాలా గట్టిగా పోరాడారు. సో, అది వాస్తవం కాదండి. అంటే ఏమవుతుందంటే మీడియాలో మా వాయిస్ అంత వినిపించదు. మాకు మీడియా సంస్థలు లేవు. సపోర్ట్ లేదు. సో, కొంత వరకు ప్రొజెక్ట్ చేస్తారు గానీ, ఆర్ ఉన్నది చూపిస్తారు గానీ, మిగిలిన మెయిన్ స్ట్రీమ్ పార్టీల్లాగా మాకంత మా వాయిస్ వెళ్ళదండి. సో, అది ఒక ఇబ్బందే మాకు.
సో పోరాటం అయితే గట్టిగా చేసాం. ఇన్ఫాక్ట్ 2019లో ఈ గవర్నమెంట్ వచ్చాక టీడీపీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే టార్గెట్ అయ్యారు. వాళ్ళ కాడర్ గ్రామాల్లో గాని, మండల స్థాయి పూర్తిగా టార్గెట్ అయ్యారు. అలాంటి టైంలో మేము గట్టిగా మాట్లాడాం. సో దగ్గర దగ్గర 3, 4 ఇయర్స్ మాదే వినిపించేది వాయిస్. ఏదన్నా గాని మా అపోజిషన్ వాయిస్ మాదే వినిపించేది. తర్వాత నెమ్మదిగా ఇంకా ఎలక్షన్ దగ్గర అయ్యే కొలది ధైర్యం మీకు ఉండే సార్, ఎందుకంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని చూసి కొంత భయపడేవాళ్ళు. మిమ్మల్ని ఏదన్నా టార్గెట్ చేస్తే అది ఆయనకి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశంతో అటు బీజేపీని కొంత అంటే ఏదన్నా వాళ్ళ స్పీకర్స్ ఎవరన్నా కొంచెం మాట్లాడేవాళ్ళేమో, కానీ డైరెక్ట్ గా యాక్షన్ తీసుకున్నట్టయితే ఏం లేదేమో కదా ఆ టైంలో మీ మీద, బీజేపీ మీద మొత్తం. వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ విధంగా కాదండి. మా కాడర్‌ని కూడా ఇబ్బంది పెట్టారండి. అరెస్ట్ చేశారు మమ్మల్ని. కేసులు పెట్టారు. కానీ అది ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వలేదు. మేము ఎఫెక్ట్ అయ్యామండి. నా మీద 2 కేసులున్నాయి. ఉన్నాయి. ఆ టైంలోనే. ఆ టైంలో పెట్టిన కేసులు 2 ఉన్నాయి. సో ధర్నాలు చేయడం, ఈ పొలిటికల్ యాక్టివిటీలో బయట రావాల్సొస్తది. పోరాడాల్సొస్తది. సో ఆ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయ్యుండి కూడా నా మీద కేసులున్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ మా కాడర్ మీద కూడా గ్రామాల్లో ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులున్నాయండి. యాహ్! ఇప్పటికే ఉన్నాయి. అంటే ఇప్పటికి పొలిటికల్ కొంచెం పక్కన పెడితే మీరు పర్సనల్ గా చార్టర్డ్ అకౌంటెంట్ అని, ఏంటి సార్ అసలు చార్టర్డ్ అకౌంట్ కి పాలిటిక్స్ కి చాలా తక్కువగా వస్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ లోకం అంతా వేరే. మీరు ఎందుకని సార్ బీజేపీకి రావడానికి కారణం ఏంటి? అసలు బీజేపీనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? బేసిక్‌గా మా ఫ్యామిలీ కొంత పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందండి. మా తాతగారు శంఖవరం అని అప్పుడు సమితిలుండి. ఆ సమితి ప్రెసిడెంట్ చేశారు. ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఎమ్మెల్యే స్థాయి అన్నమాట. ఆర్ యూ కెన్ సే జెడ్‌పీటీసీ చైర్మన్ స్థాయి అనుకోండి. కొంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో నేను బీజేపీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఐడియాలజీ అండి. భావజాలం. నాది హిందుత్వ ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని నేను. సో ముందు ఆర్ఎస్ఎస్‌కి అట్రాక్ట్ అయ్యాను. హిందుత్వ ఐడియాలజీ వల్ల. తర్వాత నన్ను పార్టీలోకి రమ్మనడం జరిగింది. 2014లోనే నేను పార్టీ తరపున ప్రచారం చేయడం జరిగింది. అంటే మేము అంతా కూడా కార్యకర్తలం. బీజేపీ వైపు ఉంటాం గనక, అనుకూలంగా ఉంటాం గనక కొంత వాళ్ళకి కూడా హిందుత్వ ఐడియాలజీ ఉన్న వ్యక్తులు ఉంటారు గనక 2009లో నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాను బీజేపీ తరపున. బీజేపీలో లేను. పదవి లేదు. అయినా గాని 2009 జనరల్ ఎలక్షన్స్‌కి క్యాంపెయినింగ్ చేశా. 2014 అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేశాను. తర్వాత నన్ను కూడా అడగడం జరిగింది. "నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా 2014లో పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉందా" అని. ఎందుకంటే చాలా యాక్టివ్‌గా పనిచేశాను. అది చూసి అడిగారనమాట నన్ను. "చేస్తారా మీరు?" అంటే, "లేదండి ఆ టైంలో నేను రెడీగా లేను." ఆ టైంలో మీరు రెడీ అని ఉంటే డెఫినెట్‌గా ఈ పార్టీకి మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఒక టర్మ్ చేసి ఉండేవాళ్ళేమో కదా! మేబీ ఎందుకంటే 2014లో చాలా అనుకూలమైన పరిస్థితులు. ఎవరు పోటీ చేసినా గాని గెలిసే పరిస్థితి. ఎస్పెషల్లీ ఆ అలయన్స్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్‌లో. సో అప్పుడు నేను రెడీగా లేను. నేనేంటంటే ఫైనాన్షియల్లీ సెక్యూర్‌గా ఉండాలి. ఆ తర్వాత మనం పాలిటిక్స్‌కి వచ్చి ఎందుకంటే చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ పర్యటనల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టాలి. సో నేను ఇచ్చే అలవాటు తప్ప తీసుకునే అలవాటు లేదు. సో ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని అడిగే అలవాటు లేదు. చాలా మొహమాట పడతా ఎవరినన్నా అడగడానికి కూడా. సో అందుకని నేను డిసైడ్ అయ్యా. ఫైనాన్షియల్లీ బాగా సెక్యూర్ అయిన తర్వాతే దెన్ ఐల్ గెట్ ఇంటు పాలిటిక్స్ అని నిర్ణయం తీసుకొని 2018లో వచ్చానండి. 19లో మీరు ప్రతిపాడు నుంచి పోటీ చేశారు. అప్పటికి సో రైట్ ఇది కరెక్ట్ టైం, మనం దీన్ని చేయొచ్చు, మనం పోటీ చేయొచ్చు అని అనుకున్న అప్పుడు దిగారా సార్? అంతే అండి. యాహ్! ఐ వాస్ రెడీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. బట్ పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా లేవు. ఆ టైంలో మీరు ధైర్యంగా ముందుకు
అంటే మేము సంఘ్ డేస్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో పనిచేయడం అలవాటైపోయింది. సో ఎదుర్కొంటాం మేము. అనుకూలంగా ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటది. ప్రతికూలంగా ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ ఉండదు మాకు. పని చేస్తాం. ఇంకా గట్టిగా పని చేస్తాం. సో 2019 అనుకూలంగా లేదు. అంటే పోరాటాల నుంచి వచ్చే గెలుపు కొంచెం బలంగా గట్టిగా ఉంటది. ఫైట్ చేయాలండి. ఇప్పుడు అల్టిమేట్ రిజల్ట్ కోసం ఆలోచించకుండా, ఒక ఐడియాలజీ కోసం పనిచేస్తున్నాము. కట్టుబడి ఉన్నాం గనక ఫైట్ చేయాలి. అనుకూలమా, ప్రతికూలమా చూడాల్సిన పరిస్థితి కాదు. సో, పాలిటిక్స్‌లోకి రావాలని డిసైడ్ అయ్యా. పరిస్థితులు అలా ఉండొచ్చు. కానీ అది నా మీద ఇన్‌ఫ్లూయెన్స్ పడలేదు. అనుకూలంగా ఉన్నప్పుడే పోటీ చేద్దాము. ఇప్పుడు బాలేదు అంటే ఆ ఆలోచన అసలు ఎప్పుడు రాలేదు నాకు. సో, ఆ విధంగా 2019లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. పోటీ చేయడం జరిగింది. మీ కాన్స్టిట్యున్సీకి అంటే మీరు ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌కి అంటే మీకు ఎటువంటి రాజకీయ పదవులు అంటే ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని ఎటువంటి పోస్ట్ లేకపోయినా కూడా మీరు కేంద్రం నుంచి నిధులు తెప్పించి మరి పర్సనల్‌గా మీకు ఉన్నటువంటి పరిచయాలతో చాలా స్కూల్స్ గాని, కాలేజెస్ గాని డెవలప్ చేశారంట కదా! అంటే ఇనీషియల్‌గా నేను ఆర్ఎస్ఎస్‌లో ఉన్నప్పుడు గూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ మీద పనిచేశానండి. వర్క్ చేశా. అంటే గవర్నమెంట్ స్కూల్స్‌లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి బిల్డింగ్స్ ఉంటాయి. టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ అండి. మనకి ప్రైవేట్ సెక్టర్‌లో గూడా ఉండరు. అలాంటి టీచర్స్ ఉంటారు. సో, ఏదో లోపించింది. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్‌కెళ్తున్నారు అని ఆలోచించి, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ మీద పనిజేయడం జరిగింది. అదే విధంగా గుడుల నిర్మాణంలో మాకప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ మా పార్టీ ఆయన. 2014 ఎలక్షన్ తర్వాత మాణిక్యాలరావు గారు గెలవడం జరిగింది. సో, నేను ఒక ప్రపోజల్‌తో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకి నచ్చి అది ఇంప్లిమెంట్ చేయడం, గుడుల నిర్మాణం చేయడం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు సొంతంగా నిర్మించుకోలేరండి. హిందూ ధర్మం ప్రజల చేతుల్లో ఉందండి. అదేమి విదేశీ ధర్మం గాదు. ఇక్కడ పుట్టింది ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. వాళ్ళే చూసుకుంటారు. సో, ఆ విధంగా ప్రజలతో కనెక్ట్ అయ్యానండి. సో, ఆ విధంగా ఒక అవగాహన ఉంది. ప్రజలకి ఏం అవసరం ఉంది అన్న అవగాహన ఉంది గనక వాళ్ళు చెప్తా ఉంటారు మాకు ఈ అవసరాలున్నాయని. సో, నే నాకు ఈ గవర్నమెంట్ మింట్‌లో డైరెక్టర్‌గా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్‌ది నామినేటెడ్ పోస్ట్. అదేవిధంగా చాలా మంది సెంట్రల్ మినిస్టర్స్ వచ్చేవారు. పర్యటనలో వచ్చేవారన్నమాట. సో, దాంతో వాళ్ళకి చెప్పడం జరిగేది. ఈ సమస్యలున్నాయి అంటే వాళ్ళు చేసే చేయగలిగినంత చేసేవారు. సపోర్టివ్‌గా ఉండేవారు. ఆహ్, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు గూడా. అదే విధంగా నేను గూడా ఈ ప్రజలకి ఏ అవసరాలున్నాయి లైక్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈనాడులో చిన్న ఆర్టికల్ వచ్చిందండి. మన అంగన్వాడీ సెంటర్స్‌లో ఫుడ్ పెట్టడం జరుగుతుంది పిల్లలకి, మదర్స్‌కి వాళ్ళకి. ఆ పిల్లలు ఒక 3500 మంది పిల్లలు జిల్లాలో అండర్ నరిష్డ్, అండర్ వెయిట్ అని రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన సర్వే ప్రకారం. సో, వెంటనే నేను ఇది ఏదన్నా చేయాలి అని అనుకుని సీఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మీరు దానికి ముందుండి ఆ! అంటే నేను ఎక్కడైతే డైరెక్టర్‌గా ఉన్నానో సెంట్రల్ గవర్నమెంట్‌ది, ఆ కంపెనీ నుంచి వాళ్ళతో మాట్లాడి బడ్జెట్ అప్రూవ్ చేపిచ్చి ఆ ప్రాజెక్ట్ ఒక 6 మంత్స్ ఇంప్లిమెంట్ చేసాం. మంచి రిజల్ట్ వచ్చింది. నిజంగా సార్. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీలు లేదంటే సర్పంచులు గూడా చేయలేని పని మీరు ఇండివిడ్యుయల్‌గా ఒక ఆర్టికల్‌లో చూసి దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి మీరు సొంతగా నిధులు తీసుకొచ్చి పెట్టడం అనేది అంటే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు సార్ అలా? అంత అంత ఆలోచన ఎవరికుంటుంది? మనకి మన పని అయిపోయిందా లేదా? మన రాజకీయంగా మనం గడుపుకున్నామా లేదా అన్నంత వరకే చూసుకుంటాం. అంటే నాకు ఆ అవకాశం దక్కిందండి. అంటే ఆ పరిస్థితులు చూడడం, తర్వాత నేను చేయగలను అనిపించింది. మనం చేయవలసిన సహాయం ప్రజలకి తప్పకుండా చేయాలి. పాలిటిక్స్‌లో ఉన్నాము. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాము. సో, డెఫినెట్‌గా ఆ విధంగానే నేను ఆలోచిస్తానండి. అలాగే ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి మా దగ్గర. అక్కడ సర్జరీస్‌కి అంతా ఉందండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. కానీ అక్కడ మంచి సర్జన్స్ ఉన్నారు. చిన్న చిన్న ఎక్విప్‌మెంట్స్ లేవు.
సో ఆ విధంగా అక్కడ ఒక 70 lakhs రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా జగ్గంపేటలో డిగ్రీ కాలేజ్ ఉందండి. ఎప్పుడో 8 years క్రితమే అది ఎస్టాబ్లిష్ అయింది. కానీ వాళ్ళకి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు. కంప్యూటర్ ల్యాబ్ లేదు. బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్, కెమికల్స్ లేవు. అలాంటి పరిస్థితి. ఏదో నడుస్తుంది. సో, అది నాకు చెప్పడం జరిగింది వాళ్ళు. వెంటనే నేను మా కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏది కావాలో అదంతా కూడా ఒక 50 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అది ఆర్డర్ కూడా చేయడం జరిగింది. సో, ఇలాంటివి మనం ఎక్కడైతే మీకు వరకు చేయగలమో వచ్చినవన్నీ కూడా తీసుకొని చేసుకున్నారు. అవునండి. మీ ప్రయత్నం కాన్స్టిట్యున్సీ అని కానీ మీ జిల్లా అని కానీ ఏమి బారిగేట్స్ పెట్టుకోకుండా అంతా వర్క్ చేశారు. యాహ్! అంటే నేను జిల్లా అధ్యక్షుడిని గనుక జిల్లాలో ఎక్కడైతే అవసరాలున్నాయో తప్పకుండా అక్కడ నేను అటెండ్ అయ్యి, నా వంతు ప్రయత్నం చేసి మోస్ట్‌లీ సక్సెస్ అయ్యాననే చెప్పగలను. అంటే బీజేపీకి రావడం కూడా వచ్చిన వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తే చాలా బలంగా నిలబడిపోతారు సార్. రైట్. వాళ్ళకి అంటే ఈ వేరే పదవి కావాలా ఇంకొకటి కావాలా అన్నది పక్కన పెట్టేస్తే వాళ్ళు దాని గురించి ఆలోచించరు. వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. రాకపోయినా కూడా అలాగే పార్టీ కోసం ఉంటారు. మీరు 8 years అంటున్నారు పార్టీలోకి వచ్చి. ఇప్పుడు 2008 6 years, 6, 7 years. బట్ అంతకు ముందు నుంచి కూడా మీరు ఆర్ఎస్ఎస్ నుంచే ఉన్నారు కాబట్టి, కానీ అంటే మీకు రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా మీరు బలంగా పనిచేశారు. చాలా ఉద్యమాలు మీ జిల్లాలకు సంబంధించే చేసుకుంటూ వచ్చారు. కానీ మీకు అంత ప్రాధాన్యత రాలేదు. సో దానికి కొత్త వాళ్ళని వేరే పార్టీల నుంచి తీసుకోవటం వల్ల మీకు ఆ ప్రాధాన్యత రాలేదనుకుంటున్నారా? లేదంటే పార్టీ మీకు సరిగ్గా ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వలేదంటారు? అంటే మీరు అన్నది పార్షియల్లీ కరెక్ట్ అండి. అది ఒప్పుకోవాలి. నేను పార్టీలోకి వచ్చిన వెంటనే నన్ను అసెంబ్లీ కన్వీనర్ అంటే వేరే పార్టీలో ఇన్ఛార్జ్ అంటారు. కన్వీనర్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను అభ్యర్థిగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నిబద్ధతతో పార్టీ ఓడిపోతదని తెలుసు, ఓట్లు రావని తెలుసు. అయినా గానీ క్యాంపెయినింగ్ మిగిలిన పార్టీలకి ధీటుగా చేసాం. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఏంటి వీళ్ళకి ఓట్లు రావు, గెలవరు అయినా గానీ ఏంటి ఇంత ఇదిగా క్యాంపెయినింగ్ చేస్తున్నారని. వితిన్ ద నార్మ్స్ అన్నమాట. ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ సెట్ చేస్తదో వితిన్ ద నార్మ్స్ చేయడం జరిగింది. సో, వెంటనే అది చూసి పార్టీ పెద్దలు ఈ అబ్బాయి కమిటెడ్‌గా ఉన్నాడు. కొంత సమర్పణ భావంతో ఉన్నాడని చెప్పి పార్టీ పట్ల నాకు వెంటనే జిల్లా అధ్యక్షుడిని ఇవ్వడం జరిగింది. సో, అది చిన్న విషయం కాదండి. డైరెక్ట్‌గా ఒక జిల్లా అధ్యక్షుడు అయిపోవడం అన్నది చిన్న విషయం కాదు. ఆ విధంగా పార్టీ గుర్తించింది. అలాగే నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చింది. కానీ మొన్న ఎలక్షన్‌లో ఐ వాస్ డిసప్పాయింటెడ్ ఫ్రాంక్లీ ఓపెన్‌గా చెప్పాలంటే. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. చేస్తారనుకున్నాను సార్. అంటే జిల్లా నుంచి కనీసం ఒకరికన్నా ఉంటదని చెప్పి అనుకున్నాను. యాహ్! డెఫినెట్‌లీ. ఎందుకంటే చాలా కష్టపడి బూత్ స్థాయిలో కార్యకర్తల్ని తయారు చేసుకున్నాం. ప్రతిపాడు అన్నది అస్సలు అనుకూలమైన కాన్స్టిట్యున్సీ కాదు. మాకు కొద్దో గొప్పో ఓటింగ్ ఉన్నదంటే కొంచెం సిటీ, అర్బన్ ఓటింగ్ ఉంటుంది. అలాంటిది ప్రతిపాడు టోటలీ రూరల్. 2, 3 ఫ్యామిలీస్ మధ్య ఎప్పుడు పోటీ నడుస్తా ఉంటది. అలాంటిది నేను ప్రతిపాడు అసెంబ్లీకి చెందిన వాడిని గనుక అక్కడ పోటీ చేయడం జరిగింది లోకల్ గనుక. సో, ఆ విధంగా ఆహ్, ఎలక్షన్ అప్పుడు కష్టపడ్డాం. సో, ఈసారి రాకపోవడం అన్నది డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీని నరిష్ చేశా. నేను జిల్లా అధ్యక్షుడిని అయినా గాని నా కాన్స్టిట్యుయెన్సీ వదలలేదు. సో, రెగ్యులర్‌గా వెళ్ళేవాడిని, పర్యటనలు చేసేవాడిని, కార్యకర్తలతో టచ్‌లో ఉండేవాడిని. ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ కొత్త వాళ్ళని తీసుకురావడం జరిగింది. ప్రతి బూత్‌లోని కమిటీలు వేయడం జరిగింది. సో, ప్రతిపాడు పేరు కూడా వినిపిచ్చింది. అంటే అవును సార్. అంటే ముందు అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ ఉండేవి. తర్వాత మళ్ళీ బీజేపీకి అంత పేరు ముందు జిల్లాలో రైట్. యాహ్! బీజేపీకి మంచి పేరు వచ్చిందంటే ప్రతిపాడులో కావచ్చు, కాకినాడ జిల్లాలో కావచ్చు. రైట్. చాలా బలంగా వినిపించింది సార్ పేరు కూడా. ఎందుకంటే మిగతా జిల్లాలో ఎక్కడ కూడా అక్కడ అంత అనిపించలేదు. చాలా బలంగా వర్క్ చేశారు సార్. ఎందుకంటే డెఫినెట్ గా మీకు రావాల్సిన అంటే కనీసం చాలా మంది అనుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడి కన్నా ఇంకా బలంగా వర్క్ చేశారు కాబట్టే మీకు ఆ పదవి వచ్చింది అన్నారు. మీరు పోటీ చేస్తారని చాలా మంది ఆశించారు.
డిసప్పాయింట్ అయ్యారు సార్? డెఫినెట్ గా ఆసారి పోటీ చేస్తుంటే డెఫినెట్ గా గెలిచేవాడు. ఎందుకంటే మీరు 2014 ఎలా అనుకున్నారో మళ్ళీ 2024 ఎలక్షన్ కూడా అలాంటిదే ఇంచుమించు ఆ టైంలో డెఫినెట్ గా గెలిచే దానికి పరిస్థితి మించి ఉంది. మంచి మెజారిటీ ఓట్లు వచ్చేది. అవును. ఒక ఇబ్బంది అనిపించింది సార్, అరే మనం పోటీ చేయలేకపోయాం. డెఫినెట్ గా అండి. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నా, కష్టపడి పనిచేస్తా, పార్టీని బిల్డ్ చేశా. సో చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ, ఒకటి కారణం ఏంటంటే మాకు చాలా తక్కువ సీట్లు వచ్చాయి, 10 సీట్లే వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు. ఒక 20 అలా వచ్చి ఉండుంటే మాకు సీట్లు తప్పకుండా నాకు వచ్చేదండి. యాక్చువల్లీ స్టార్టింగ్ లో అయితే జిల్లాకి ఒకటన్నా వస్తది అని అనుకున్నాము. ఆ విధంగా కూడా మా లీడర్స్ ప్లాన్ చేశారు, అడగడం జరిగింది. కానీ మా జిల్లాలో జనసేన చాలా స్ట్రాంగ్ ఉంది, టీడీపీ స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ ఉండడం వల్ల మాకు ఏంటంటే అకామిడేట్ చేయలేకపోయారు వాళ్ళు. మంచి మంచి క్యాండిడేట్స్ వాళ్ళకే ఉన్నారు. సో అకామిడేట్ చేయలేకపోయారు. చూద్దామండి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో. నెక్స్ట్ మళ్ళీ ప్రతిపాడు నుంచి చేద్దాం అనుకుంటున్నారు సార్ ఈసారి కూడా? అక్కడే వర్క్ అవునండి, చేస్తున్నారు ఇప్పటికీ, అక్కడ నుంచే చాలా బలంగా వినిపిస్తున్నారు. అవునండి. అంటే రీఆర్గనైజేషన్ జరుగుతుందండి. 2026 లో రీఆర్గనైజ్ అవుతుంది. మా అసెంబ్లీ అసెంబ్లీలు పెరుగుతాయండి. మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డివిజన్కి ఒకటి పెరుగుతుంది. అంటే మాకు పెద్దాపురం డివిజన్ ఉంది, కాకినాడ డివిజన్ ఉంది. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెరుగుతాయని. సో ప్రతిపాడు టాక్ ఏంటంటే జనరల్గా వర్టికల్ గా స్ప్లిట్ అయిపోద్ది. మాకేమో ప్రతిపాడు ఏలేశ్వరం మండలాలు ఉన్నాయి, అదొక కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోతుంది. అంటే సగం అటు సగం ఇటు వెళ్ళిపోతుంది. ఆహా! శంఖవరం, రౌతులపూడి మండలాలున్నాయి. ఇది ఒక కాన్స్టిట్యున్సీ వైపు వెళ్ళిపోతాయి. అంటే వేరే మండలాలు యాడ్ అవుతాయనుకోండి రెండిట్లకి. సో, ఆ విధంగా స్ప్లిట్ అయిపోతది. సో, నా మండలం ఏదైతే ఉందో అక్కడ పనిచేయాలనే ఉద్దేశం ఉంది. కానీ కొంతమంది ఏంటంటే బీజేపీ అర్బన్ ఓటింగ్ బావుంటుంది. అండ్ నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్, నువ్వు బాగా కనెక్ట్ అవ్వగలవు. ఆర్ ఓటర్స్ నిన్ను రికగ్నైజ్ చేస్తారు. అంటే మన స్టేట్ లో గురించి కూడా ప్రాక్టికల్ గా హ్మ్. ఆలోచించుకోవాలి. హ్మ్. ఎందుకంటే అర్బన్ మనకి ఏంటంటే సిటీస్ లో చదువుకున్న రైట్. వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రైట్. యాహ్! వాళ్ళు బీజేపీని చాలా ఓన్ చేసుకుంటారు. కరెక్ట్. ఎందుకంటే యాహ్! ఈ 10 ఏళ్ళు హ్మ్. బీజేపీ పనితీరు కావచ్చు, ప్రపంచంలో వచ్చినటువంటి ఆ! దీన్ని కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు రూరల్ ఏరియాస్ లో కొంత తక్కువగానే ఉంటారు. రైట్. యాహ్! ఆ రకంగా ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతారు? అంటే రూరల్ ఏరియాస్ ఏంటంటే సేవ చేసే అవకాశం దొరుకుద్దండి. చాలా అవసరాలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ పార్టీ పెద్దలు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే నా విషయంలో దాని ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతది. సో, ఐయామ్ ఓపెన్ అండి. జిల్లా అధ్యక్షుడిగా 7 అసెంబ్లీలు తిరిగానండి. ప్రతి మండలం తిరిగాను. ఆల్మోస్ట్ 80, 90% గ్రామాలు కవర్ చేశా. ఎక్కడైతే కార్యకర్తలున్నారో అక్కడ అంతా కవర్ చేయడం జరిగింది. సో, ఐయామ్ ఓపెన్ అండి. పార్టీ ఎలా డిసైడ్ చేస్తే దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. సరే, అంటే పవన్ కళ్యాణ్ గారు హ్మ్. మీ మీ జిల్లాలోనే పోటీ చేశారు, రైట్. పిఠాపురంలో ఆ! మంచి గెలుపొందుకున్నారు. హ్మ్. ముఖ్యంగా ఎలక్షన్స్ కి ముందు హ్మ్. ఆయన చాలా పట్టుబట్టి బీజేపీని రైట్. ఇక్కడ కలిసి పోటీ చేయాల్సిందే. ఎందుకని సార్ పవన్ కళ్యాణ్ గారికి మీకు అంత సయోధ్య ఎలా కుదిరింది? ఎందుకని అంతలా మీ ఇద్దరికి ర్యాప్, అంటే బీజేపీకి జనసేనకి? రైట్. అదే 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 పార్టీలు రియలైజ్ అయ్యాయి. 2 పార్టీలు దగ్గరికి రావడము, ఆయన ఎన్‌డీఏలో జాయిన్ అవ్వడం. జనసేన కూడా ఎన్‌డీఏలో పార్ట్ అయింది. సో, ఆ విధంగా ఆహ్, ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఎలక్షన్ ముందు టీడీపీ కూడా ఎన్‌డీఏలోకి ఇన్వైట్ చేయడం, వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం. అండ్ మేజర్ రోల్ వాస్ ప్లేడ్ బై పవన్ కళ్యాణ్ గారు. అంటే టీడీపీని ఎన్‌డీఏలోకి తీసుకురావడానికి. అంటే ఆ టైంలో చాలా మంది అనుకున్నారు టీడీపీ అంటే బీజేపీ పెద్దలకి ఇష్టం లేదు కొంత. అంటే 2019లో టీడీపీ వల్లే బీజేపీ యాహ్! కొంత డ్యామేజ్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పి. రైట్. సో, ఆ ఉద్దేశంతో టీడీపీని వద్దనుకున్నారా? లేదంటే ఆ! ఫస్ట్ నుంచి ఇబ్బందిగా అనిపించిందా? అలా ఉండదండి. అంటే మాది ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ అండి. అల్టిమేట్‌గా మాకుండే ఎజెండా మాకుంటుంది. ఇప్పుడు మీరు చూసారు ఆల్ ఇండియా లెవెల్‌లో ఆర్టికల్ 370 రద్దు గాని, హ్మ్. ఆహ్, కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతాం.
అలాగే అయోధ్య ఇష్యూ కానీ ఇవన్నీ కూడా మా ఎజెండాలో ఉన్న అంశాలు. సో అలాగా మా ఎజెండా మాది ఉంటుందండి. అల్టిమేట్ గా మాకు రాజ్యాధికారం వస్తేనే గానీ మేము మా ఎజెండా ఇంప్లిమెంట్ చేయలేము. సో ఆ ఉద్దేశంతో మేము పనిచేయడం జరిగింది. ఏ పార్టీ అయినా వాళ్ళు పవర్‌లోకి రావాలని కోరుకుంటారు. వాళ్ళు బలోపేతం అవ్వాలని కోరుకుంటారు. ఆ విధంగా ఈసారి అవకాశం ఉందంటారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి బీజేపీ మళ్ళీ పుంజుకుంటుంది అని ఈసారి అవకాశం ఉందంటారా? డెఫినెట్‌గా అండి. బీజేపీకి సపోర్ట్ బాగా పెరిగిందండి. ముఖ్యంగా న్యూట్రల్ పర్సన్స్ అదే విధంగా వైసీపీ నుంచి కూడా చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారండి. బీజేపీ అయితే బావుంటుంది అని. ఎందుకంటే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి పడదు. గ్రామ స్థాయిలో అస్సలు పడదు. ఒకళ్ళకొకళ్ళు వర్గాల కింద విడిపోయి ఉంటారు. కేసులు పెట్టుకోవడం ఇయన్నీ జరుగుతా ఉంటాయి. సో, వాళ్ళు ఎక్కువగా బీజేపీ వైపు చూస్తున్నారు. న్యూట్రల్ పర్సన్స్, వైసీపీ వాళ్ళు. సో, చాలా మంది జాయిన్ అయ్యారండి. ఆల్రెడీ మా జిల్లాలో చాలా మంది వైసీపీ నుంచి న్యూట్రల్ పర్సన్స్ కూడా జాయిన్ అయ్యారు. సో, ఆ విధంగా బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగిందండి. 10 సీట్లు పోటీ చేస్తే 8 గెలిసాం. ఇనీషియల్‌గా మీరు 3 రెండో గెలుస్తారని చెప్పడం జరిగింది. ధర్మవరం లాంటి సీటు మేము గెలిసాం. సో, మేము ప్రూవ్ చేసుకున్నాం. మా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. హిందుత్వ భావం కూడా ప్రజల్లో పెరుగుతుందండి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే, ఆ పీపుల్ పల్స్ చూసే కదా మాట్లాడారు. అంటే చాలా మంది అనుకున్నారు బీజేపీ ఈసారి గెలిచింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన ముందుండి బీజేపీని కానీ, బీజేపీలో ఎమ్మెల్యేలని కానీ బయటికి తీసుకొచ్చి, పరిచయం చేసి, ప్రచారం చేసి గెలిపించారు అన్నది. ఇది మీరు వాస్తవం అంటారా? దీన్ని అగ్రీ చేస్తారా లేదా? అంటే ఇది మంచి కాంబినేషన్ అండి. మంచి కాంబినేషన్ సెట్ అయింది. 2014లో కూడా అదే జరిగింది. సక్సెస్ పెద్దలు కూడా అంత ముందుకొచ్చి నిలబడలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీ కోసం అంత బలంగా ఆయన పార్టీ ఎలా ఉందో బీజేపీని కూడా అలాగే తీసుకెళ్లారు. 3 పార్టీల వైపు పనిచేశారు గదండీ! అభ్యర్థులు ఏ పార్టీ అయినా గాని టీడీపీకి అయితే కంపల్సరీగా చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళకి బలమైన నాయకులు ఉన్నారు. కానీ బీజేపీకి మాత్రం మీలాంటి వాళ్ళు చాలా సిద్ధాంతపరంగా నమ్ముకుని ఉన్నవాళ్ళు. ఎక్కువగా బయటికి ఎక్స్‌పోజ్ చేయటానికి మీ వెనకాల అంత స్టార్ క్యాంపెయినింగ్ లేదు. కానీ ఆ స్టార్ క్యాంపెయినర్ ఈసారి పవన్ కళ్యాణ్ గారే జనసేనతో పాటు బీజేపీని కూడా తీసుకొచ్చారు. ఇది వాస్తవేనంటారా? స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణే అండి. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఎవరికీ లేదు రాష్ట్రంలో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. సో, కానీ ఆయన బీజేపీ అభ్యర్థులు గెలవాలని కోరుకున్నారు. టీడీపీ వాళ్ళు అభ్యర్థులు అవును. గెలవాలని కోరుకున్నారు. అదేవిధంగా ఆయన సొంత అభ్యర్థులు అందరూ గెలిచారు. గెలిపించారు. 100% సక్సెస్ స్ట్రైక్ కదా! అవును. సో, ఆ విధంగా ఆయనైతే డిఫరెన్షియేట్ చేయలేదండి. చేయలేదు. బీజేపీని కూడా చేయలేదు. ఎదగాలని కోరుకున్నారు. 3 పార్టీలు అభ్యర్థులు గెలవాలని కోరుకున్నారు. ఓటు స్ప్లిట్ అవ్వనివ్వనన్నారు. ఆ విధంగానే ఆయన వ్యవహరించడం కూడా సరే అంటే జరిగింది. సపోర్ట్ కరెక్ట్‌గా చేయాలి. చాలా మంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈసారి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ నిలబడింది. ఇది కరెక్టేనంటారా? ఎవరికున్న స్ట్రెంగ్త్స్ వాళ్ళకున్నాయండి. ఎవరికున్న ఓట్ బ్యాంక్స్ వాళ్ళకున్నాయి. ఓకే. ముగ్గురు కలిసారండి. కలవడం వల్ల వాస్తవంగా నిలబడ్డారు. అయితే మేము కొంత నష్టపోయాం. అవును. 10 సీట్లే వచ్చాయండి. మాకు సీట్ల పరంగా. చాలా మంది మంచి అభ్యర్థులున్నారండి. హ్మ్. 10 సీట్లు అన్నది అన్‌బిలీవబుల్. చాలా మంది నిబద్ధత గల కార్యకర్తలు కష్టపడి పనిచేసుకున్నారు. అవును సార్. ఖర్చు బీజేపీ పెట్టుకున్న వాళ్ళు. అంటేనే లాంగ్ టర్మ్ వాళ్ళు ఎప్పటినుంచో మీరన్నట్టు ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెడితే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పనిచేసి స్థిరపడిపోయిన ఉన్నారు. రైట్. నరసాపురం ఎంపీగా ఆయన ఉన్నారు వర్మ గారు. అవును. ఆయన కూడా ఎప్పటినుంచో ఆర్ఎస్ఎస్ నుంచి చేసుకుంటూ వచ్చిన ఆయన. అవును. సో, ఆ విధంగా సీట్ల పరంగా అయితే మేమైతే నష్టపోయామండి. బీజేపీ నష్టపోయారు. నష్టపోయింది. నెక్స్ట్‌కి ఆ భర్తీ పూర్తవుతదంటారా? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే అది పాస్ట్ ఈస్ పాస్ట్ అండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాము. ఆ విధంగా పనిచేస్తున్నాము. 3 మెంబర్‌షిప్స్ పార్టీలు కలిసి వెళ్తాయి సార్ ఈసారి? వెళ్ళాలని కోరుకుంటున్నారండి. ప్రజలు కోరుకుంటున్నారు. 3 పార్టీల నాయకులు గూడా కలిసి పనిచేద్దాము. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా గానీ కలిసి పనిచేద్దాము. 2014 మిస్టేక్ అప్పుడు జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కలిసి రాష్ట్రం కోసం శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని ఇప్పటి నుంచే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈసారి చాలా ఎక్కువ అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తుంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ! నిజంగా అంటే ఈసారి
చాలా మంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడారు, చంద్రబాబు గారు వెళ్ళి మాట్లాడారు, లేదంటే బీజేపీ పెద్దలు కూడా ఈసారి రైల్వే జోన్, ఇప్పుడు రైల్వే లైన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకి, అమరావతికి, Right. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మంచి వార్త చెప్పారు. అలాగే రైల్వే జోన్ కావచ్చు, ఇలా చాలా అంశాలు True. Yeah. ఇక్కడ ఈసారి ఎందుకని సార్ అంత ప్రిఫరెన్స్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తుంది అంటే ఎవరి వల్ల అంటారు? మా గవర్నమెంట్ ఉంది కదండి, ఎన్డీఏ గవర్నమెంటే కదా. ఇప్పుడు మా సొంత గవర్నమెంట్ అవనియండి, యూపీ మిగిలిన చోట్ల ఏదైతే మా బీజేపీ పార్టీ గవర్నమెంట్ అవనండి, ఎన్డీఏ అలయన్స్ లో గవర్నమెంట్ అవనండి, ఒకే విధంగా ట్రీట్ చేయడం జరుగుతుందండి. అండ్ కొత్త రాష్ట్రం, ఇప్పుడు కొత్త అని అనలేము, ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. అయినా కానీ అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. గత 5 ఏళ్ళు అభివృద్ధి అన్నది శూన్యం అండి. ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఫోకస్ పెట్టారు అనుకుంటున్నారు కానీ అది కూడా జరగలేదండి. ఏదో బటన్ నొక్కేవాడు తప్ప అన్ని రకాల ఫెయిల్ అయ్యాడండి. మొన్నే ఈ మన హాస్పిటల్స్ కి సంబంధించి హెల్త్ సెక్టర్ గురించి కొంత రివ్యూ చేయడం జరిగింది మా జిల్లాకి సంబంధించి. ఎక్కడ కూడా ప్రోగ్రెస్ లేదండి. జనరల్ హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అన్నీ ఇగ్నోర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతే దేశం కూడా డెవలప్ అయినట్టే కదా. ఎంతైనా కానీ సౌత్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. డెఫినెట్ గా, ఎందుకంటే మాకు గ్రో అయ్యే స్కోప్ ఉందండి. సో ఈసారి నార్త్, వెస్ట్, ఈస్ట్ కూడా మేము డెవలప్ అయ్యాం. ఒరిస్సా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము గెలుస్తామని. మేము వి వన్ దట్ స్టేట్. అదే విధంగా బెంగాల్ లో మేము మెయిన్ అపోజిషన్, ఆల్టర్నేటివ్ మేమే. ఫస్ట్ ఇప్పుడు వచ్చారు, మొన్నటి వరకు థర్డ్ ప్లేస్ లో ఉండేది, రైట్, ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి వచ్చారు. యాక్చువల్లీ అసలు చాలా టఫ్ ఇచ్చారు. అవును, యాక్చువల్లీ 4th place కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తర్వాత ఉండేవాళ్ళం. ఫస్ట్ కమ్యూనిస్ట్ ఉండేది, తర్వాత కాంగ్రెస్ ఉండేది, తర్వాత ఎక్కడో థర్డ్ 4th place లో ఉండేది. సో ఆ విధంగా స్కోప్ ఉందండి, గ్రో అయ్యే స్కోప్ ఉంది. తమిళనాడులో ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది లాస్ట్ ఎలక్షన్ లో. అన్నమలై గారు సరే డెఫినెట్ గా గెలుస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. రైట్. సో ఆ విధంగా సౌత్ లో స్కోప్ ఉంది కనుక ఫోకస్ కూడా పెట్టడం జరుగుతుంది. తెలంగాణలో మాకు యాక్చువల్లీ వి బికేమ్ నెంబర్ 1 పార్టీ. మీరు చూస్తే గనక మాకు 8 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి 8 వచ్చాయి. కానీ ఓట్లు చూస్తే మాకు ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్. ఓకే, చాలా మంది అది రియలైజ్ అవ్వరు. సో నెక్స్ట్ ఇంకా మేమే తమిళనాడు ఎలక్షన్స్ లో ఈసారి బలంగా ఉండబోతుంది అంటారు సార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి? డెఫినెట్లీ అండి, మేక్ ఏ మార్క్ అండ్ మంచి సీట్లు వస్తాయి. డెఫినెట్ గా మేము పవర్ లోకి వస్తామండి. కొత్త పార్టీలు వచ్చాయి, కొత్త స్టార్లు వచ్చారు, అక్కడ కూడా కలుపుకు వెళ్లే ఉద్దేశం ఉంటది అంటారు ఈసారి అక్కడ కూడా? అంటే ఐడియాలజికల్లీ అది అలైన్ అవ్వలేమనిపిస్తుందండి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి. సో అలైన్ అవ్వలేము. వి వెల్కమ్ ఎవ్రీవన్ అండి. దేశ హితం కోసము మేము అందరినీ స్వాగతిస్తాం, కానీ ఎక్కడైతే ఐడియాలజికల్లీ మేము అలైన్ అవ్వలేము, కాంగ్రెస్ ఉందనుకోండి నెవర్. సో అలాగా అక్కడ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఓకే, ఈసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా అటు అమిత్ షా గారు రెగ్యులర్ గా మొన్న కూడా కలిశారు, మోదీ గారిని కలుస్తున్నారు. ఎన్డీఏ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈసారి ఆయన్ని కూడా మిగతా ఎలక్షన్స్ లో క్యాంపెయినర్ గా, స్టార్ క్యాంపెయినర్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా కన్నా కూడా పొలిటికల్ గా ఆయనకి ఒక్కసారిగా మంచి పేరు వచ్చింది, సనాతనం ఇష్యూని తెర మీద తీసుకొచ్చింది. దాన్ని ఏమన్నా ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టే అవకాశం ఉందంటారా ఈ ఎలక్షన్స్ కి సంబంధించి? డెఫినెట్ గా అండి. ఇక్కడైతే ఎస్పెషల్లీ సౌత్ లో ఆయన అన్ని భాషలు మాట్లాడారు. అవునవును, కర్ణాటక మాట్లాడతారు, తమిళ మాట్లాడతారు, అటు మరాఠీ మాట్లాడతారు, సో హిందీ మాట్లాడతారు ఆయన. సో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషల్లీ సౌత్ లో తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, బీట్ కర్ణాటక ఆర్ తమిళనాడు. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారు ఆయన సర్వీసెస్. అలాగే ఎన్డీఏలో ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్. ఎన్డీఏలో కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది ఆయనకి, సో కోఆర్డినేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా
అప్డేట్స్ తీసుకుంటారు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, డైరెక్ట్ గా ఆయన నోటి నుంచి వినాలని అనుకుంటారు కనుక. ఓకే. సో ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళడం, మా పార్టీ పెద్దలతో మాట్లాడడం, ఆయన ఒపీనియన్ చెప్పడం. ఆయన ప్రిఫరెన్స్ బాగా పెరిగిందా సార్ ఈసారి ఎన్డీఏ కూటమిలో? ఎందుకంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు గనక మొన్న ఎలక్షన్స్ లో టీడీపీని బలవంతంగా తీసుకొచ్చినా, భయపెట్టి తీసుకొచ్చినా, ఇంకోటి తీసుకొచ్చినా కానీ ఆయన తీసుకురావడం వల్ల ఈసారి బీజేపీ ఎన్డీఏ కూటమి ఈసారి సెంటర్ లో నిలబడింది అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందంటారు డెఫినెట్ గా. అంటే దిస్ నథింగ్ లైక్ సక్సెస్ అండి. సో ఆయన దానికోసం కృషి చేశారు, మూడు పార్టీలని దగ్గర తీసుకుని ప్లేడ్ ఏ మేజర్ రోల్. మూడు పార్టీలు కూడా డిసైడ్ అయ్యాయి, బట్ హిజ్ రోల్ వాజ్ క్రూషియల్ ఆల్సో. సో మూడు పార్టీలను దగ్గర తీసుకొచ్చారు, సక్సెస్ సాధించారు. సో దానివల్ల ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా పెరిగింది డెఫినెట్ గా. ఇంత ముందు ఇచ్చేవారు. సో తప్పకుండా ఆయన పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు. డిప్యూటీ సీఎం. బీజేపీకి ఒక నిజమైన బలమైన మిత్రుడు అంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి, ఈజ్ ఎ లాంగ్ టర్మ్ పార్ట్నర్ అండి. సో ఒక మంచి చేద్దామని కలిసింది అంటే ఇద్దరి ఆలోచనలు కావచ్చు, మోదీ గారిది, అమిత్ షా గారిది, బీజేపీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. తప్పకుండా అండి, ఆయన ఏంటంటే మంచి కెరీర్ ని పక్కన పెట్టి ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో, దేశభక్తి ఉంది, తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఆయన సొంత ధర్మం. సో కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా సార్? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒకటి బయటకు తీసుకొచ్చారో, ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి, పరిరక్షణ బోర్డు అనేది అవసరం, ఇది అన్ని మతాలను గౌరవిస్తూనే హిందూ మతాన్ని ఎలా కాపాడుకోవాలి, సనాతనాన్ని ఎలా కాపాడుకోవాలి, దీని మీద బీజేపీ స్టాండ్ తీసుకుంటది అంటారు, ఆయనకి సపోర్ట్ ఇస్తుంది అంటారు? మూడు పార్టీలు అంటే నేను మాట్లాడానండి పెద్దలతో, మూడు పార్టీల పెద్దలు నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, అనుకూలంగా ఉన్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, మన దేవాలయ భూముల విషయం కానీ, దేవాలయాలు ఎలా రన్ చేయాలన్న విషయం కానీ, చాలా ఇష్యూస్ మీద కామన్ గ్రౌండ్ ఉంది, కొంత కన్సర్న్ కూడా ఉంది మత మార్పిళ్ళ మీద. సో డెఫినెట్ గా ఒక పాలసీ అయితే ఇవాల్వ్ అవుతుందండి, ముగ్గురు కూర్చుని ఒక పాలసీ అయితే ఇవాల్వ్ చేయడం జరుగుతుంది, ఆ విధంగా ముందుకెళ్తారు. సో మైనారిటీస్కి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు, రైట్ టు యూనో రిలీజియన్ ఏదన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఆ రైట్ ఉంటుంది డెఫినెట్ గా. సో అట్ ద సేమ్ టైం మన కల్చరు, మన సంప్రదాయాలు, మన పూజా విధానం ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దేశం అన్నా అది చేయాలండి, వాళ్ళ సొంత ఇది ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే సనాతనం గురించి ఎక్కువగా ఎప్పుడు బీజేపీ ఫస్ట్ నుంచి హిందుత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది, కానీ దాన్నే నమ్ముకుంటే రాజకీయాలు చేయగలుగుతాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా బీజేపీ హిందుత్వం గురించి పోరాడినంతగా ఇంకెవరు పోరాడి ఉండరు కూడా ఇప్పటి వరకు కూడా. అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా రామ మందిర నిర్మాణం కావచ్చు, అనేక ఇష్యూస్ ని తీసుకొచ్చి ముందుండి నడిపించారు, గెలిపించారు కూడా. ఇంకా అది కంటిన్యూ చేస్తేనే బెటర్ అనుకుంటున్నారు బీజేపీకి సంబంధించి? చేయాల్సిన అవసరం ఉందంటారు? బీజేపీ ఒక ఐడియాలజికల్ పార్టీ అండి, అది వదిలితే బీజేపీ కాదు అది. ఓకే, దాని మీదే పునాదులు ఉన్నాయి అంతే, సొంత ఐడియాలజీ ఎజెండా ఉన్న పార్టీ. సో డెఫినెట్ గా నాకు చాలా మంది చెప్పేవారండి, అంటే సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, ఇది 90s 2000లో బీజేపీ ఎప్పుడు పవర్ లోకి రాలేదు, ఎందుకంటే యూ స్టార్ట్ విత్ -15 ఆర్ -20%, అంటే మైనారిటీ ఓట్లు రావు, అంటే రావు, క్యాస్ట్లు కూడా చెప్పేసేవాళ్ళు సార్ అప్పట్లో. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మంది సో ఈ లో క్యాస్ట్ వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి వెయ్యరు. అంటే మన సౌత్ చూసుకుంటే చాలా ఎక్కువగా కనిపించేది అది. అంటే ఒక విధంగా ఫస్ట్ టర్మ్ లో మోడీ గారు ఎప్పుడైతే గెలిచారో, మాది అంత్యోదయ సిద్ధాంతం అండి, అంటే చిట్ట చివర ఉండే వ్యక్తి కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నాం,
దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ అందని వ్యక్తులు కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నారు. సో అవును. వాళ్ళ కోసం కూడా పనిచేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో ఆ విధంగా ఐడియాలజీ మేము వదలమండి. అది వదిలేసామంటే మేము బీజేపీయే కాదు. ఓకే. ఓకే. ఐడియాలజీని పట్టుకొని ఆహ్, అది కంటిన్యూ చేస్తానే తర్వాత ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి ప్రవేశపెడితే బాగుంటుంది, ఆ! అదే విధంగా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ! సో డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం మా ఐడియాలజీ మాత్రం ఎట్టి వదిలే పరిస్థితి. పరిస్థితుల్లో వదలం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది సార్? ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన స్పీచ్ మీరు Yeah. వారాహి సభలో చూసుండొచ్చు. Right. తిరుపతి మీటింగ్. Yeah. ఎలా అనిపించింది సార్? అంటే హిందుత్వం గురించి, అలాగే వేరే మతాన్ని నొప్పించకుండా, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, సనాతన ధర్మం యొక్క విశిష్టత ఇది. దీన్ని మనం ఎలా ఉండాలి, దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా సరే అది ఉండాల్సిన అవసరం ఉంది. ఏదన్నా రిలీజియన్ సెక్యులర్ అని అంటే గనక అది సనాతన ధర్మమే. మనం అన్ని పూజా విధానాలని గౌరవిస్తామండి. మీ ఇష్టం, మీరు ఎవరినన్నా పూజించుకోండి. ఏ రూపంలో అన్నా. ముస్లిం ఇచ్చిన బిర్యానీ తింటాం, క్రిస్టియన్ ఇచ్చినటువంటి సేమియాలు తింటాం, అన్ని తీసుకుంటాం మనం. సో మీ పూజా విధానం వేరే అయి ఉండొచ్చు. దేవుడు ఒక్కడే అని చెప్పే ధర్మం మన ధర్మమే అండి. సో మోస్ట్ సెక్యులరిజం అన్న పదం రాకముందు నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్న ధర్మం అది. అంటే సెక్యులర్ అంటే సనాతనం అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అంతే కదండి. రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజన్స్. మన ధర్మం చెప్పేది అదే కదా. సో ఆ విధంగా ఆ, మన సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ కనుక అందరూ పాటిస్తే చాలా దేశం పీస్ఫుల్ గా ఉంటది. అదే విధంగా వివిధ వర్గాల మధ్య ఒక సమన్వయం, కోఆర్డినేషన్, ఎక్కడ క్లాషెస్ లేకుండా ఆ స్మూత్ గా సనాతనం నేర్పింది కాబట్టే కదా సార్ ఇప్పుడు వేరే దేశం నుంచి, వేరే ఎక్కడెక్కడ నుంచో క్రిస్టియన్స్ వచ్చినా మనం తీసుకున్నాం, ముస్లిమ్స్ వచ్చినా తీసుకున్నాం, బౌద్ధులను వచ్చినా తీసుకున్నాం, ఇంకా వేరే ఎవరు వచ్చినా కానీ మనం అందరినీ ఇక్కడే పెట్టి చాలా సేఫ్ గా జాగ్రత్తగా ఉంటున్నాం అంటే సనాతనం నుంచి మనం నేర్పింది అనుకోవచ్చు కదా సార్. మంచి ఏదైనా కానీ మనం స్వీకరిస్తాం. ధర్మంలో లోపాలు లేవండి. ఆ కొంత సమాజంలో కొన్ని అవలక్షణాలు వచ్చాయి. వచ్చాయి, దాన్ని మనం అధిగమించాము. సో ఏదైతే చెడు ఉందో అది వదిలేసాము, మంచిని స్వీకరించాము. సో సనాతనం అంటే అలా కంటిన్యూ అయ్యేదని, దానికి ఎండ్ ఉండదన్నది. సో ఆ విధంగా అడాప్ట్ అవుతా ఉంది మన ధర్మం కూడా. బేసిక్ ప్రిన్సిపల్స్ వదిలేకుండా కంటిన్యూ అవుతుంది. మంచిని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రేపు 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు, మీరు రెడీగా ఉన్నారు ఈసారి మళ్ళీ పోటీ చేయడానికి? మేము ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాండి. ఈసారి సీటు మిస్ అయింది కానీ బట్ డెఫినెట్ గా మా పార్టీ వాళ్ళు అయితే నేను బాగా పనిచేసాను అనే ఉద్దేశంలో ఉన్నారు. ఆ, ఇందాక చెప్పినట్టు 10 సీట్లకే పరిమితం అవ్వడం వల్ల నాలాంటి వాళ్ళు ఇంక్లూడింగ్ జనసేన నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. 21 సీట్లేనేంటి, 23 అన్నారు, 21కి వచ్చింది. సో చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈసారి రెండు పార్టీలకి న్యాయం జరుగుద్ది అంటారు, టీడీపీ ఉండగా కూడా? డెఫినెట్ గా అండి, న్యాయం జరుగుతుంది. మంచి అభ్యర్థులు ఉన్నారు, 3 పార్టీల్లోనే ఉన్నారు. 3 పార్టీలు బలపడడానికి అవకాశాలు ఇస్తున్నారా సార్ గ్రౌండ్ లెవెల్లో, టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి బీజేపీకి కావచ్చు? ప్రజలు సంతోషంగానే ఉన్నారండి. స్టిల్ హనీమూన్ పీరియడ్ అయినా కానీ ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు. చాలా మార్పు చూస్తున్నారు. అంటే ఫోకస్ డెవలప్మెంట్ మీద, వెల్ఫేర్ మీద. మీరు బడ్జెట్ చూస్తే గనక నిన్న బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఫండింగ్ చాలా పెంచడం జరిగింది. గత ప్రభుత్వం ఈ కార్పొరేషన్లు పెట్టారు కానీ కులవారీగా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేదు. వాళ్ళకి కుర్చీలు, టేబుల్ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఆ బ్యాక్లాగ్ ఏదైతే ఉండిపోయిందో అది తీర్చే విధంగా, ఆ సమస్యని పరిష్కరించే విధంగా బడ్జెట్ లో కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. సో అంటే నేను అనేది టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ
మీకు ఏమి ఇబ్బంది కనిపించట్లేదా? మీరు మీరు ఇప్పుడు మీ పత్తిపాడు నియోజకవర్గంలోనే ఉన్నారు. ఎగ్జాంపుల్ మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ వర్క్ కావాలి, మా వాడికి ఇది జరగాలి అంటే జరుగుతుందా అని? అంటే చిన్న చిన్న ఇబ్బందులైతే ఉన్నాయండి. డెఫినిట్‌గా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. కానీ ఈ మధ్య సమన్వయ కమిటీ ఏయడం జరిగింది. అంటే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో, ఎంపీతో సమన్వయ కమిటీ ఏయడం జరిగింది. అలాగే మినిస్టర్‌లని ఇన్‌చార్జ్‌గా ఇవ్వడం జరిగింది. ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ మీటింగ్ జరిగింది కాకినాడలో. సో, మాకున్న సమస్యలు మేము చెప్పడం జరిగింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు గూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మోస్ట్‌లీ ఏంటంటే, ఈ వైసీపీ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మా పార్టీలో జాయిన్ అవ్వడంతో. అంటే ఎలక్షన్ అప్పుడు మనతో పోరాడారు కదా! వాళ్ళెలా తీసుకుంటారు అని. ఇక్కడ క్లాషెస్ వస్తున్నాయి వైసీపీ. ఆ! అంటే గ్రామ స్థాయిలో ఒకళ్ళకొకళ్ళకి పడదు కదండీ. అది తీసుకెళ్ళి పైన ఎమ్మెల్యేకి వాళ్ళకి చెప్తా ఉంటారు. ఆ సమస్యలు ఉన్నాయి గానీ, అయన్నీ కూడా అధిగమించడం జరుగుతుంది. ఏ పార్టీ అయినా ఎదగాలని కోరుకుంటుంది. పిఠాపురం ఈసారి ఎలా ఉంది సార్? మీకెలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయటం, గెలవటం? ఆయన్ని ఎప్పటినుంచో అడుగుతున్నారండి. ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడ పోటీ చేయమని అడగడం జరుగుతుంది. ఆయనేమో వెస్ట్ గోదావరి ప్రిఫర్ చేశారు లాస్ట్ టైము. సో, చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా మా జిల్లా నుంచి ఆయన పోటీ చేసి అంత మెజారిటీతో గెలవడం, తర్వాత డిప్యూటీ సీఎం అవ్వడం. సో, ఫోకస్ కాకినాడ జిల్లా మీద షిఫ్ట్ అయిందండి. డెఫినిట్‌గా బాగా ఇండస్ట్రియల్లీ గూడా బాగా డెవలప్ అవుద్దని మేము ఆశిస్తా ఉన్నాం. మార్క్ ఈసారి అక్కడ కనిపిస్తుందంటారా? ఆ స్టార్ క్యాంపెయినింగ్ అంతా అక్కడ చాలా మంది చూస్తారు కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు అనేది సెర్చ్ చేస్తున్నారు. ఫస్ట్ కాకినాడే కాబట్టి కాకినాడ నుంచే మొదలవుతుంది. సో, మేము అదర్ దాన్ పార్టీ మేము లైక్ మైండెడ్ పీపుల్ 3 పార్టీల నుంచి కూడా రెగ్యులర్‌గా కలుస్తున్నామండి. కొన్ని ఇష్యూస్ మీద మేము డిస్కస్ చేసి, ఏ విధంగా అయి పరిష్కరించొచ్చు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళొచ్చు అని మాకు బాధ్యత గల పదవుల్లో ఉన్నాం గనక మాకు యాక్సెస్ కూడా ఉంటుంది. సో, ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించిన ఇష్యూస్ మీద గానీ, ఇరిగేషను, హెరిటేజ్‌కి సంబంధించి అలా కొన్ని ఇష్యూస్ తీసుకోవడం జరిగింది. సో, రాబోయే రోజుల్లో మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్? టీడీపీ కావచ్చు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీ ఓహ్! డెఫినెట్‌లీ. అంటే పర్టికులర్ గా బీజేపీకి సంబంధించి నాయకులు కావచ్చు, వాళ్ళకి ఏదన్నా పని చేయించమంటే మీకు సరే చేపిద్దాం అని చెప్పడం ఇలాంటివి ఏమన్నా జరుగుతుంది? యాహ్! అంటే వాళ్ళ పార్టీ నుంచి ప్రెషర్ ఉంటుందండి కార్యకర్తల నుంచి. అంటే వెల్‌ఫేర్ స్కీమ్స్‌కి సంబంధించి వాళ్ళకే రావాలని కోరుకుంటారు. కొంత బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ అయ్యి హెల్ప్ చేస్తాయండి. రైట్. దాంట్లో మొత్తం అంతా కొంచెం సెట్ అవుద్దనే త్వరలోనే సెట్ అవుద్దని అనుకున్నాం. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటారా? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే నాయకత్వం ఏదైతే 3 పార్టీల నాయకత్వం కలిసే ఉందామని డిసైడ్ అయిపోయారు ఇప్పటి నుంచి. అది యూజువల్లీ ఎలక్షన్ ముందు కలుస్తారు. అలాంటిది లేదు నెక్స్ట్ 5 ఇయర్స్ గూడా కలిసుందాం. నెక్స్ట్ ఎలక్షన్ గూడా పోటీ చేద్దాం. యాహ్! యాహ్! సో, ఒక 10 ఇయర్స్ అన్న రూల్ చేస్తే ఈ స్టేట్‌ని సెట్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నారు. రాష్ట్రం కోసం అన్నా కలిసుండాలని డిసైడ్ చేస్తారు. రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు. యాహ్! అవును. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు. ఇంకా మీరు త్వరలో డెఫినెట్ గా పోటీ చేయాలి, గెలవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్.